హలో హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. చూడండి, ఇదైతే డే 1 వ్లాగ్ అనమాట. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడైతే డే 2 వ్లాగ్ అయితే కంటిన్యూ చేయబోతున్నాను అనమాట. డే 2 రోజు ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసాను. ఎర్లీ మార్నింగ్ అంటే అరౌండ్ 7:30కి లేచాను. అప్పుడు చూస్తేనే మంచి ఇలా ఉంది. ఇంకా 4-5కి లేచి చూస్తే మంచి ఎంత ఘోరంగా ఉంటుందో మీరే ఉంచేసుకోండి. ఇంత కూల్ వెదర్లో హాట్గా టీ కాఫీ వేసేసాను నీట్గా. వేసి మా అక్కకు కాల్ చేస్తే మా అక్క వస్తుంది అన్నది. మా అక్క కోసం చాలా ఎక్సైటింగ్గా ఉన్నది అనమాట. ఈ లోపు అయితే ఫ్రెష్ అయిపోయాను. అక్క వచ్చేలోపు చూస్తూ ఉండగానే అక్క వచ్చేసింది. టిఫిన్ తినేసి నేను మా అక్క అయితే కూర్చొని మంచిగా ముచ్చట్లు వేస్తున్నాము. ఈలోపు మా పిల్లలు అయితే మళ్ళీ స్విమ్మింగ్ పూల్లోకి దిగి మంచిగా నీట్గా స్విమ్మింగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అదేంటి నిన్నే స్విమ్మింగ్ కార్యక్రమం అయిపోయింది కదా అనుకుంటున్నారేమో. అంటే పెద్దవాళ్ళం స్విమ్మింగ్ చేసాం కానీ మా చిన్నపిల్లలు అయితే స్విమ్మింగ్ చేయలేదు. సో అందుకే మార్నింగ్ మా వాళ్ళందరూ స్విమ్మింగ్లోకి దిగారు. మంచిగా ఫుల్గా డీజే పెట్టేసుకొని మా వాళ్ళు అయితే స్విమ్మింగ్ చేస్తున్నారు. వాళ్ళని చూసి మా తాతయ్య వాళ్ళకి ఎగ్జైట్మెంట్ చూడండి. వాళ్ళు కూడా డాన్స్ స్టార్ట్ చేశారు. వాళ్ళ డాన్సులు చూస్తుంటే మేము ఊరుకుంటామా, మేము కూడా స్టార్ట్ చేసామన్నమాట ఫుల్గా డాన్సులు. ఎప్పుడు అంటే మా వాళ్ళతో నేను ఎప్పుడు డాన్స్ వేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఈసారి డాన్స్ వేస్తున్నాను. మా అక్క డాన్స్ కూడా ఎప్పుడు వేయలేదు. ఇదే డాన్స్ వేయడం ఫస్ట్ టైం మేము. మా డాన్సులు చూసి నవ్వుకోకండి దయచేసి. కమెంట్లు కూడా చేయకండి. ట్రోల్స్ మాత్రం అస్సలు చేయకండి. ఏదో వచ్చిరాక చిన్న డాన్సులు అయితే వేసుకున్నాము ఫుల్గా. అది కాకుండా ఏంటి అంటే ఇవాళ ఇంకో స్పెషల్ డే కూడా అనమాట. ఇక్కడ డాన్స్ వేస్తున్నారు కదా అత్తయ్య మామయ్య, వాళ్ళిద్దరి యానివర్సరీ అనమాట ఇవాళ. సో ఇంకా ఆ సెలబ్రేషన్స్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము. చూడండి వాళ్ళిద్దరు ఎంత క్యూట్గా డాన్స్ చేస్తున్నారో. చెప్పాలి అంటే వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ కపుల్ అనమాట మా ఫ్యామిలీ మొత్తంలో వాళ్ళు. మా నానమ్మ అయితే నిన్న హెల్త్ బాగాలేదని చెప్పి వాటర్లోకి దిగలేదు. మధ్యలో ఉన్నారు కదా ఆవిడే మా నానమ్మ. ఆవిడ వాటర్లో దిగారు. ఇంకా ఆవిడని చూసి మేము వాటర్లోకి దిగడం స్టార్ట్ చేసాము. అంత పెద్ద ఆవిడే వాటర్లో దిగాక మేము ఊరుకుంటామా. మేము దిగి ఫుల్గా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. నేను పైకెళ్ళి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేలోపే కింద మా వాళ్ళైతే గేమ్స్ ఆడుతున్నారు. అత్తయ్యలు, అమ్మమ్మలు, తాతయ్యలు అందరు గేమ్స్ ఆడుతున్నారు. ఈ గేమ్ వచ్చేసి బ్లైండ్ ఫోల్డ్ ఈటింగ్ బిస్కెట్ గేమ్ అనమాట. నేను పెట్టిన పేరే అది. సో ఇద్దరు కపుల్స్ బ్లైండ్ ఫోల్డ్ పెట్టుకుంటారు. ఒకరికొకరు నీట్గా బిస్కెట్స్ అయితే తినిపించుకోవాలన్నమాట. ఫస్ట్ అత్తయ్య వాళ్ళు ఆడారు. తర్వాత ఇప్పుడు పెద్దమ్మ పెద్దనాన్న ఆడుతున్నారు అనమాట. చూడండి వాళ్ళని చూస్తుంటే నాకైతే చాలా క్యూట్ మూమెంట్స్ అనమాట. ఇలాంటివి లైఫ్లో మిస్ అవ్వకూడదు. ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ సెలబ్రేషన్స్ అనమాట. అత్తయ్య మామకి అయితే కేక్ కట్ చేపించాము. యానివర్సరీ సందర్భంగా దండలు కూడా మార్చుకున్నారు వాళ్ళు. వాళ్ళ మ్యారేజ్ అయ్యి 29 years అవుతుందంట అండి. ఓ మై గాడ్, 29 years నుంచి వాళ్ళు ఎంత స్వీట్గా ఉండుంటారు కదా. వాళ్ళ లవ్ బాండింగ్ నాకైతే ఎంత క్యూట్గా అనిపించిందో వాళ్ళ బాండింగ్ చూసేసి. కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా తాతయ్య వాళ్ళందరూ పెద్దవాళ్ళందరికీ మేము శాల్వాలు కప్పి గ్రూప్ ఫొటోస్ అయితే ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకున్నాము. లాస్ట్లో మా గ్రూప్ ఫోటో యాడ్ చేస్తాను చూడండి. ఆ గ్రూప్ ఫోటోలో ఇంకా చాలా మంది మిస్ అయ్యారండి. దగ్గర 100 members వరకు మిస్ అయ్యారనమాట. అంత పెద్ద ఫ్యామిలీ మాది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బోర్న్ ఇన్ దిస్ అమృతవనం ఫ్యామిలీ అని అయితే ఖచ్చితంగా చెప్తాను నేను. చాలా వరకు నేను బయట ఫ్యామిలీస్లో చూసినప్పుడు అంటే ఒకరి మీద ఒకరికి జలస్ ఉండడము, లేదంటే ఒకరికొకరికి మధ్యలో గొడవలు ఉండడం చూశాను. కానీ మా ఫ్యామిలీలో మాత్రం ఎలాంటి గొడవలు ఉండవు, ఎలాంటి జలాస్లు ఉండవు. అందరం ఒక ఫ్యామిలీ, ఒక బాండ్, ఒక మంచి హ్యాపీ మూమెంట్స్ ఉంటాయన్నమాట మా అందరికీ. సో ఎలా అనిపించింది మా అమృతవనం ఫ్యామిలీ గెట్ టుగెదర్ అన్నది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, బై బై, సీ యూ.